తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగే కైంకర్యాల గురించి ఒక్కసారి మా కోసం వివరంగా. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమ్య రమమానాయ వెంకటేశాయ మంగళం. వైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షించడానికి భూలోకంలో అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి శ్రీ వైఖానస ఆగమోక్తమైన విధానంలో మా యొక్క కుటుంబ పరంపర గోపీనాథ్ దీక్షితుల వారు తిరుమలలో శ్రీ వరాహస్వామి వారికి సేవ చేసుకుంటూ ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి ఈ కలియుగ ప్రారంభంలో శ్రీ వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద నా యొక్క స్వరూపం ఉన్నది. మీరు ఈ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠించి వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఆరాధించవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపిస్తారు. ఆ ప్రకారం రంగదాసు అనే భక్తుని సహాయంతో శ్రీ గోపీనాథ్ దీక్షితుల వారు వరాహస్వామి ఆలయానికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకం అంటే పుట్ట, ఆ పుట్ట కింద స్వామివారు ఉంటారు. ఆ పుట్టనంతా ఆవు పాలతో కరిగించి స్వామివారికి గోక్షీరంతో అభిషేకం గావించి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈ భూలోకంలో పరిచయం చేసి పూజా కైంకర్యాలు ప్రారంభించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది.